ఇవాళ టాపిక్ ఇస్ మనం ఎలాంటి సందర్భాల్లో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని అంటాము. మ్యాట్రిమోనీలో 1+1 ఆఫర్ వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనిపిస్తుంది. నీకు మ్యాట్రిమోనీలో కూడా 1+1 కావాలా? అరే అక్క మీ తమ్ముడు మీ ఇద్దరికి చిన్న చెల్లెలాగో. తమ్ముడు ఆన్సర్ చెప్పు. పెళ్లిలో పంతులు బారకాయలు దొక్కమన్నప్పుడు ఇది మళ్ళీ మళ్ళీ రాని రోజు అనిపిస్తుంది. అబ్బాయి ఏంటి ఇప్పుడు నువ్వు పెళ్లిళ్ళు చేసుడు కాకుండా తొక్కిపిస్తున్నావు పెళ్లిలా? అంటే ఇది ఒకటే ఛాన్స్, ఫస్ట్ టైం వాడు తొక్కుతాడు, ఆ తర్వాత ఆమె తొక్కి ఇంకా తొక్కుతూనే ఉంటది. ఇది మొగన్ పద్ధతి. నువ్వు కూసారా తమ్ముడు. నెక్స్ట్. అరే రవి అన్న నమస్తే. నమస్తే. నేను నీకు చెప్పను పంచు. నేను విన్నాను కూడా. చెప్తాను. ఒక రోజు స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నాను, పులిహార ఆర్డర్ పెట్టుకున్నానన్న ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ వచ్చింది. అంటే ఆడు పులిహోర కలిపెట్టోడు, ఇటు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ వాడు. ఈ ఆన్సర్ ని బట్టి మీకు ఏం అర్థమైంది సద్దాం గారు? ఏం అర్థం కాలే. నెక్స్ట్. నా పెళ్ళాం వచ్చి నాతో సిట్టింగ్ వేద్దామన్నప్పుడు మళ్ళీ మళ్ళీ రాని రోజులాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి నీ పెళ్ళాం అభినయ కృష్ణ. నువ్వు వచ్చి అసలు ఏమండి ఫస్ట్ టైం చాలా రోజులు అయిపోయింది, మనం ఇద్దరం కలిసి సిట్టింగ్ వేద్దామని అడగాలి, ఆయన ఒప్పుకోవాలి. రెడీ యాక్షన్. రేపు మీటింగ్ ఉంది. ఏమైంది బేబీ టెన్షన్ ఉన్నావు? నాకు రేపు ఆఫీస్ లో మీటింగ్ ఉంది, ప్రెజెంటేషన్ ఉంది. ఏ తొక్కలో ప్రెజెంటేషన్ ఒకసారి తాగుదాం కదా. మందు తాగుదామా? ఏం అలవాటు చేసుకున్నది? తాగుతావా? మా అయ్యని విలువమంటావా? చూడలే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అలారం అవుతాడా? తాగుదాం, కూర్చో. చికెన్ తీసుకొస్తావా? నేను మొగుడునా నువ్వు మొగుడువా? ప్రతిరోజు నేనే చేస్తా కదా, ఒక్క రోజు నువ్వు చేయొచ్చు కదా. ఓకే. అవునే, పక్కింట్లో శ్రీమికి ఉంటది కదా, నాకు అదంటే ఇష్టమే. అదేంటి మరి ఆమె రాఖీ కడతా అని చెప్పింది నీకు మొన్న? అది కాదు చెప్పింది, దాని ఇంటి పక్కన ఇంకోటి ఉంటుంది, అది చెప్పింది. ఎంతమంది చెల్లెలు నీకు? ఒక్కసారి మాట్లాడి మా ఆయనకు నువ్వు అంటే ఇష్టము అని చెప్పు రాదు. తీసుకురావు నా దగ్గరికి, మాట్లాడుతూ. హాయ్ అండి, నమస్కారం. ఇంట్లో పప్పుచారు వండాను, వచ్చి తినిపోండి. ఏంటి శ్రీముఖ నువ్వు పని ఆమె తీసుకొచ్చావు? చూడ్డానికి అట్లుంటది కానీ ఆమె శ్రీముఖి. నీకెవడు మగాడు దొరకలేదా? ఈడే దొరికాడా పోయి? నాకైనా నచ్చడం చెప్పలేదే. తీసుకెళ్ళండి ఎదవసంత, నాకెందుకు మరి దరిద్రం వదిలిపోద్ది నాకు. ఓ ఏంది పాజిటివ్ చెప్పి? ఏముందరో పాజిటివ్ చెప్పడానికి. నేను నీతో అంటే ఏమంటే వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇదిగో జాగ్రత్తమ్మా, వాంతులు అవుతాయి. మా ఆయనకని సీన్ లేదులే అమ్మా. రవేనా అంతేగా. నెక్స్ట్. వీధి కులాయిల దగ్గర అడవులు కొట్టుకున్నప్పుడు అందులో నేను గెలిచినప్పుడు ఇది మళ్ళీ మళ్ళీ రాని రోజు అనిపిస్తుంది. చదువుకొని బాగుపడండి రా అంటే నీళ్ళ దగ్గర బిందెలతో కొట్లాట, దాంట్లో నేను ఫస్ట్ రావాలి. ఎట్లాగో సబ్జెక్ట్ పెడతాం అన్న, అట్లనే ఇక్కడ నుంచి ప్రాక్టీస్ అన్నమాట నాకు. ఇది బోరింగ్. నీతో పాటు కాంపిటీషన్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? ఇక్కడ ఎవరు చేసుకుంటా? నేడే చూడండి బాబు, నేడే చూడండి మీ అభిమాన పటాస్ వీధిలో ఇద్దరు ఆడవాళ్ళు బిందెలతో ఎలా కొట్టుకుంటాడు. పూర్తిగా మారిన రవి. యాక్షన్. నువ్వు రా, ట్యాంకర్ వచ్చిందని. ట్యాంకర్ ఈడుంటే ఆడబెట్టింది. ట్యాంకర్ అక్కడే ఉంది కానీ పైప్ ఇక్కడ ఉంది. మరి ఈడ నీళ్ళు ఎందుకు పడుతున్నాయి? ఆడ పడట్లేదే, ఆడ లీక్ అవుతుంది. పొట్టుదారా నీకెందుకే నీళ్లు? నీకు ఇంత జగ్గుడ్లో నీళ్ళు చాలు, ఇదెందుకు?
నాతో పెట్టుకోకు. నేను ఈ గల్లీలో శివంగిని, ఆడ పులిని. నువ్వు ఈ గల్లీనేవా, నేను స్టేట్. నీళ్ళు పోతున్నాయి, ఆవు. యాక్చువల్లీ ఈరోజు ట్యాంకర్ లో వాటర్ రావట్లేదని చెప్పి పదవే వేరే గల్లీకి వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను వస్తున్నా. నీళ్ళు మోర్ నీళ్ళు నేను నింపుకోపో. మళ్ళీ పంచు. ఇగో నువ్వు గెలిచినావు. ఇప్పుడు గెలిచిన సందర్భంలో ఆ మైక్ తీసుకొని మీ ఆయన అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఈరోజు బిందెల పోటీలో నేను గెలిచాను తెలుసా, మరి బిందెకి పెద్ద బొక్క పడింది అని చెప్పేసి రావు. ఏవండి ఇవాళ నేను బిందెల పోటీలో గెలిచాను, మన బిందెకి చుట్టబడింది చూడండి. దీన్ని వేసుకున్నాక నా జీవితంలో పెద్ద బొక్క పడ్డది.